ప్రతి బట్టకీ తన సొంత విలువ. ఒక వెలుగైన మధ్యాహ్నం ఇంటి బయట కట్టిన తాడుపై ఆరేసిన బట్టలు గాలిలో ఊగుతూ మనుషుల్లా మాట్లాడటం మొదలుపెట్టాయి. ఎరుపుచీర గర్వంగా చెప్పింది మైనస్, నా వల్ల అమ్మ అందంగా కనిపిస్తుంది. జీన్స్ కూల్గా చష్మా వేసుకుని, మైనస్, అందరూ నన్నే ప్రేమిస్తారు, నేనే మోడ్రన్ అని చెప్పింది. పర్పుల్ టవల్ నవ్వుతూ, ప్రతిరోజూ నన్నే వాడతారు, అసలు అవసరం నేనే అన్నాడు. చిన్న బ్లూస్టార్ టీషర్ట్ ముద్దుగా, ఇంట్లో నవ్వుల మజా ఆనందం నేను తెస్తా అని చెప్పాడు. ఆఫీసు షర్ట్ సీరియస్గా, మైనస్, నాన్నగారు నాతోనే ఆఫీసుకు వెళ్ళగలరు అన్నాడు. అప్పుడు నైట్ డ్రెస్ క్యూట్ కామెడీగా, మైనస్, ఆఫీసు మీది సరే, కాని ఇంట్లో మాత్రం నా రాజ్యం అని చెడ్డిపనిగా చెప్పింది. అందరూ చిన్న చిన్న పోలికలు పెట్టుకుంటూ ఫన్నీగా అనుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నారు. ఎవరికి వారు తమని బెస్ట్ అని అనిపించుకుంది. కాని సాయంత్రం చల్లని గాలి వీచినప్పుడు అందరూ ఒక్కటిగా వణుకుతూ మొదలయ్యారు. అప్పుడు వాళ్లందరికీ ఒకే రియలైజేషన్ వచ్చింది. ప్రతి బట్టకీ తన సొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరూ చిన్న పెద్ద కాదు, పోలిక బాధ ఇస్తుంది. మర్యాదే నిజమైన స్నేహం, నిజమైన వార్మ్త్. మొరల్, ప్రతి బట్ట ప్రత్యేకం, ప్రతిదానికీ తన విలువ ఉంటుంది.